హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు పితృపక్షాలు వచ్చాయి. ఈ 15 రోజుల పాటు పితృపక్షాలు ఉంటాయి. వీటినే మహాలయ పక్షాలని కూడా అంటారు. పితృపక్షాలు అంటే మరణించిన వారిని తలుచుకుని దానం చేస్తుంటారు. అయితే సాధారణంగా మన పెద్దలు చనిపోయిన రోజున మన పితృదేవతలకు నమస్కారం చేసుకొని మాంసాహారాన్ని వండి మన పెద్దలకు సమర్పిస్తాము. అయితే ఈ పితృపక్షాల్లో కూడా మీ పూర్వీకులను స్మరించుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మనం దేవుళ్ళని ఎలా ఆరాధిస్తామో అదేవిధంగా మన పితృదేవతలను కూడా ఆరాధించాలని పండితులు చెప్తున్నారు. పితృదేవతలు అంటే మరణించిన మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలను పితృదేవతలని అంటారు. కాబట్టి ఈ పితృపక్షాల్లో మీ పితృదేవతలను తలుచుకొని నమస్కారం చేసుకుంటూ మీ ఇంటికి చాలా మంచి జరగాలని ప్రార్థించాలి. 15 రోజుల పాటు చనిపోయిన మన పూర్వీకులు భూమిపైకి వచ్చి తమ వారసులను చూడటానికి ఎంతో తప్పించిపోతారట. కాబట్టి ఈ 15 రోజుల పాటు వచ్చే పితృపక్షాల్లో చనిపోయిన మీ పెద్దల పేరు మీద శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, దాన ధర్మాలు వంటివి చేయడం వల్ల మీ పూర్వీకులు సంతోషిస్తారు. చనిపోయిన మీ పెద్దల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఇంట్లో ఉన్న పెద్దల పితృదేవతల పటాలకు పుష్పాలను పెట్టి మీ పెద్దలకు నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ పూర్వీకులు చాలా సంతోషిస్తారు. మీ ఇంటిపై పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఈ 15 రోజుల పాటు చనిపోయిన మీ పెద్దవాళ్ళు పక్షుల రూపంలో మీ ఇంటి ముందు వస్తారట. కాబట్టి మీ ఇంటి ముందుకు కాకులు వచ్చినా, పక్షులు వచ్చినా ఆహారం వేయండి. ఈ పితృపక్షాల్లో ఏదో ఒక రోజున చనిపోయిన మీ పెద్దవారికి శ్రాద్ధాలు నిర్వహించాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఖచ్చితంగా మీ పెద్దలకు పిండ ప్రదానాలు సమర్పించాలి. అయితే పెద్దలకు పిండ ప్రదానాలు సమర్పించలేని వాళ్ళు కనీసం ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీ పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు స్వయంపాకంగా దానం ఇవ్వాలి. స్వయంపాకం అంటే కొన్ని పప్పు దినుసులు అలాగే సరుకులను చనిపోయిన మీ పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు దానం చేయాలి. ఈ పితృపక్షాల్లో ఇలా దానం చేస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. కాబట్టి ఈ పితృపక్షాల్లో తప్పకుండా చనిపోయిన మీ పూర్వీకుల పేరు మీద పిండి ప్రదానాలు సమర్పించడం లేదా స్వయంపాకం దానం చేయటం వల్ల చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు. బ్రాహ్మణులకు దానం చేసే స్వయంపాకంలో బియ్యం, కూరగాయలు, ఉప్పు, కందిపప్పు, పండ్లు, మీకు తోచినంత దక్షిణ తాంబూలంతో బ్రాహ్మణులకు స్వయంపాకం సమర్పించాలి. ఇలా చేయటం వల్ల పితృదేవతల ఆశీస్సులతో పాటు ఎంతో కాలంగా తీరని మీ కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని విశ్వాసం. అలాగే మరణించిన మీ పెద్దల పేరు మీద అన్నదానం చేస్తే చనిపోయిన మీ పెద్దల కడుపు నిండుతుందట. ఇవన్నీ చేయలేని వాళ్ళు ఈ పితృపక్షాల్లో అంటే అక్టోబర్ 2వ తారీఖు వరకు ఏదో ఒక రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పించండి. మీ పితృదేవతల పటానికి కుంకుమ బొట్టు పెట్టి ఏకవతితో ఒక దీపం వెలిగించి మీరు వండిన ఆహారాన్ని ఒక విస్తరాకు మీద పెట్టి చనిపోయిన మీ పెద్దలకు నమస్కారం చేసుకొని సాంబ్రాణి ధూపం వేయండి. ఈ విధంగా చేయటం వల్ల మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. కాబట్టి ఈ పితృపక్షాల్లో ఈ నియమాలను పాటిస్తే మీ పితృదేవతలు సంతృప్తి చెంది సుఖ సంతోషాలతో పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. ఈ 15 రోజుల పాటు భార్యాభర్తలు కలవకుండా బ్రహ్మచర్యం పాటించాలి. ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. పెళ్ళిళ్ళు చేయకూడదు. పెళ్ళిళ్ళ ముహూర్తాలు కూడా పెట్టుకోకూడదు. నామకరణాలు చేయకూడదు. గృహప్రవేశాలు చేయకూడదు. అద్దె ఇళ్ళలో మారకూడదు. భూములు కొనకూడదు. భూముల రిజిస్ట్రేషన్లు చేయకూడదు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మీ మొక్కులను తీర్చుకోకూడదు. తల వెంట్రుకలను కూడా దేవునికి సమర్పించకూడదు. అలాగే మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి ఉండకూడదు. మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఖాళీ చేతులతో బయటికి పంపకండి. ఇది మీ ఇంటికి దోషాలను కలిగిస్తుంది. ఈ పితృపక్షాల్లో మీ పెద్దల పేరు మీద ఎలాంటి దానాలు చేయలేని వాళ్ళు చనిపోయిన మీ పెద్దలను తలుచుకుంటూ ఏదైనా ఒక ఆవుకు గడ్డిని తినిపించండి.
ఇది కూడా చేయలేని వారు మీ ఇంటి ముందు నిల్చొని 2 చేతులను జోడించి ఆకాశం వైపుకు చూస్తూ చనిపోయిన మీ పూర్వీకులను తలుచుకుంటూ నమస్కారం చేయండి. ఈ పితృపక్షాల్లో మీరు అన్నం తినే ముందు మీ పూర్వీకుల పేరు మీద కొంత ఆహారాన్ని పక్కన పెట్టి, అలాగే రాత్రి సమయంలో కూడా మీరు అన్నం తిన్న తర్వాత ఒక గిన్నెలో కొంచెం అన్నం తీసి మీ వంటగదిలో పెట్టండి. ఎందుకంటే ఈ పితృపక్షాల్లో రాత్రి సమయంలో మన పితృదేవతలు ఇంట్లో తిరుగుతూ ఉంటారు. కాబట్టి మీ ఇంటికి వచ్చిన పితృదేవతలు మీ ఇంట్లో ఉన్న ఆహారాన్ని కడుపారా తింటారు. కాబట్టి రాత్రి సమయంలో మీ ఇంట్లో ఆహారం లేకపోతే మీ పితృదేవతలకు కోపం వచ్చి మీ ఇంటికి శాపం విధిస్తారు. దీనివల్ల మీ ఇంటికి పితృదోషాలు కలుగుతాయి. మీ కుటుంబానికి పితృదోషాలు ఉంటే అనేక కష్టాలు ఏర్పడతాయి. మీరు చేసే పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. మీ కుటుంబంలో ఉన్న స్త్రీలు చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంటారు. కుటుంబంలో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, పుట్టిన సంతానం మరణించడం జరుగుతుంది. కాబట్టి మీ ఇంటికి పితృదోషాలు ఉంటే ఇలాంటి తీవ్రమైన సమస్యలు సంభవిస్తాయి. కాబట్టి ఈ పితృపక్షాల్లో చనిపోయిన మీ పెద్దలను స్మరించుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఈ పితృపక్షాల్లో అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ పెద్దలకు తర్పణం వదిలితే ఈ ఏడాది అంతా మీ పితృదేవతలకు తర్పణాలు వదిలినంత పుణ్యఫలితం లభిస్తుంది. ఈ పితృపక్షాలు ఉన్నన్ని రోజులు అశుభ రోజులుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ 15 రోజుల పాటు మనం ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి. అలా చేయటం వల్ల మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.